పోరాటం కనక్కడం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో ప్రతిష్టంభన, వ్యూహమా వ్యూహాత్మకమా అన్న సందిగ్ధం. అమిత్ షా 60 స్థానాలు కోరినట్టు ప్రచారం. ముఖ్యమంత్రిగా పవన్ కు ఇవ్వాలని షరతు. ఎన్నికల వేళ నిశ్శబ్దంపై తలలు పట్టుకుంటున్న శ్రేణులు. జగన్ సుపరిపాలనకు జాతీయ అవార్డు. వైసీపీ కేడర్లో ఫుల్ జోష్ నింపిన అవార్డు. ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని కితాబు. దేశంలో 3వ స్థానానికి ఎంపికైన రాష్ట్రం. పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యంత అవసరం. విద్యార్థుల ఎదుగుదలకు పూలబాట వేయాలి. విద్యార్థుల ప్రతిభా పాఠశాల నిర్వహణ తనిఖీ. ఉపాధ్యాయులతో డీఈఓ శ్రీరామ పురుషోత్తం. ముఖ్యమంత్రి జగన్ ఒక మహావృక్షం. అది పచ్చగుంటే 10 మందికి ఉపయోగం. 23 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. ప్రశంసలతో ముంచెత్తిన వైకాపా నేత నిస్సార్ అహ్మద్. యువకుడిపై దాడి చేసి చంపేసిన సింహం. తిరుపతి ఎస్వి జూ పార్క్లో దారుణం. నిబంధనలు ఉల్లంఘించి ఎన్క్లోజర్లోకి అప్రమత్తమైన అధికారులు, పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పొత్తులపై నానా హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారెందుకు? అటు పవన్ సైతం కదలికలను తగ్గించారెందుకు? అసలు ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఏంటి? కూటమి కడతారా? ఎవరికి వారుగా పోటీ చేస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. కొత్తగా బీజేపీ ఆ జాబితాలో చేరింది. చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పొత్తుల చర్చల్లో మందగమనం కనిపిస్తోంది. చంద్రబాబు పూర్తిగా నైరాస్యంలోకి వెళ్లిపోయారు. పార్టీ నేతలకు సైతం అందుబాటులో ఉండడం లేదు. అయితే చంద్రబాబుది వ్యూహమా వ్యూహాత్మకమా అన్నది తెలియడం లేదు. చంద్రబాబు రా కదలిరా సభలు సైతం నిలిచిపోయాయి. పవన్ కళ్యాణ్ పర్యటన సైతం వాయిదా పడింది. కీలక సమయంలో ఇద్దరు భాగస్వామ్య నేతలు మౌనం పాటించడం విశేషం. బీజేపీ భారీ డిమాండ్లతోనే పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. చంద్రబాబు ఏరికోరి బీజేపీ నేతల వద్దకు వెళ్లడంతో వారు గొంతెమ్మ కోరికలు కోరిందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీని వదిలి ఎన్నికలకు వెళ్లలేరు. అలాగని బీజేపీ డిమాండ్లకు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పూర్తిగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ఎలాగోలా తన వైపుకు తిప్పుకున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆ పరిస్థితుల్లో లేదు. బీజేపీ జనసేన కూటమికి 60 అసెంబ్లీ, 10 లోక్సభ సీట్లతో పాటు పవన్ మొదట ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అమిత్ షా షరతు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పవర్ షేరింగ్ విషయంలో సైతం పట్టుబడుతున్నట్లు సమాచారం. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాటిని అధిగమించి ఇద్దరు నేతలు ముందుకు సాగకుంటే మాత్రం పొత్తులు లాభం కంటే నష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు గొప్ప వరం. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది మంది పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్న వైసీపీ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. ఆయన చేతుల మీదుగా 8 మంది లబ్ధిదారులకు 23,28,000 రూపాయల చెక్కుల్ని పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని వైసీపీ మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం సొసైటీ కాలనీలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు 23,28,000 రూపాయల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,000 జబ్బులను తీసుకొచ్చారని, ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తూ అండగా నిలబడ్డారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ మహావృక్షం లాంటి వారని, ఆ వృక్షం పచ్చగా ఉంటే 10 మందికి నీడనిస్తోందన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ప్రజారంజకమైన పాలన అందిస్తూ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు భానుప్రకాష్, శివారెడ్డి, రహీం, ఎస్వి రమణ, కాజా నరేంద్ర, వినుతాబాయ్, వలసపల్లి యువ నాయకుడు నాగరాజు రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు పార్టీ శ్రేణులు పనిచేయాలి. ఐక్యంగా పనిచేసి మదనపల్లి అసెంబ్లీని చంద్రబాబుకి కానుకగా ఇవ్వాలి. అదే దీక్ష పట్టుదలతో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మదనపల్లి టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ నివాసానికి గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రావడంతో మదనపల్లి తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో కిషోర్ కుమార్ రెడ్డిని కలిసేందుకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు రామదాస్ చౌదరి కిషోర్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి నాయకులతో మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్లు ప్రకటించే ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు తెలుగుదేశం జనసేన శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసేందుకు కలిసి రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నేత మార్పురి సుధాకర్, రాటకొండ మధుబాబు, బాలుస్వామి, నవీన్ చౌదరి, యాలగిరి దొరస్వామి నాయుడు, జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, ప్రధాన కార్యదర్శి పవన్, శంకర, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేతతో చంద్రబాబు సమాలోచనలు జరిపి తన నిర్ణయం వెల్లడించినట్లు సమాచారం. ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. తెదేపా నాయకులు ప్రవీణ్తో చర్చలు జరుపుతున్నారు. తొందరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 9 సార్లు ఎన్నికలు జరగగా 4 సార్లు తెదేపా విజయం సాధించింది. 2 సార్లు కాంగ్రెస్, మరో 2 సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించగా ఒక్కసారి వైసీపీ గెలుపొందింది. 2019 ఎన్నికలలో మళ్లీ పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో తిరిగి ప్రవీణ్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆయన కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని వచ్చి పోటీ చేయించే బాధ్యత పీలేరుకు చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనడానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని తెదేపా నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఈ సమయంలో వైసీపీ పార్టీ అభిమానులకు ఒక శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త వైసీపీ క్యాడర్లో ఎక్కడా లేని జోష్ నింపింది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు జగన్ పై 24 గంటలు అనేక విధాల ప్రచార అస్త్రాలు సంధిస్తుంటే, మరో పక్క జగన్ సుపరిపాలనకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టి ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేర్చిన సీఎం జగన్ ని కొనియాడుతూ స్కాచ్ సంస్థ స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2023లో ఆంధ్రప్రదేశ్ని 3వ స్థానంలో చేర్చింది. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ ఇలాంటి అద్భుత విధానాలతో సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంటికి బంధువయ్యారు. ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. గతంలో స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో ఒడిశా, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలవటం గమనార్హం. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఎస్వి జూ పార్కులో ఒక యువకుడిపై సింహం క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నిబంధనలు ఉల్లంఘించి ఎన్క్లోజర్లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్లు సమాచారం. కాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటకు పంపించి వేశారు. కొత్తగా వచ్చేవారికి సైతం అనుమతి నిరాకరించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులను ఆ దశగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను మదనపల్లి డివైఈఓ శ్రీరామ్ పురుషోత్తం కోరారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా టీచర్లు పనిచేయాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆయన స్థానిక మాయాబజార్లోని వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సబ్జెక్టుల వారీగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులకు ఆదర్శగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. రాబో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు ప్రతిభను కనపరిచి ఉత్తమ ఫలితాలు సాధించేలా వారికి ప్రత్యేక శిక్షణ కల్పించాలన్నారు.
విద్యాశాఖ రూపొందించిన ప్రత్యేక విధానాన్ని పాఠశాలల్లో అమలు పరచాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్లకు సంబంధించి విద్యార్థులు రాసిన పరీక్షా పేపర్లను ఈ సందర్భంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న జగనన్న గోరుముద్ద, రాగిజావ కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించి వారిలో పోషక విలువలు పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పురం వెంకటరమణ, గాలి రవీంద్ర, కాదర్ భాష విద్యార్థులు పాల్గొన్నారు. ఫోరం ఫర్ ఆర్టీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా తిరుపతికి చెందిన నడిమింటి చంద్రకళను నియమిస్తున్నట్లు ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న చంద్రకళకు ఎఫ్ఆర్టీఐలో సముచిత స్థానం కల్పించాలని ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ శ్రేణుల నుంచి సూచనల మేరకు కమిటీ నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులు, ఒంటరి మహిళలు పలు సమస్యలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వారికి తానున్నానంటూ ముందుకు వచ్చి చేయూతనివ్వడం చంద్రకళకు రాష్ట్ర కమిటీలో చోటు లభించింది. రాయలసీమ జిల్లాలో జరిగే సదస్సులలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాలని జాతీయ ఉపాధ్యక్షులు మట్టప్రసాద్, జాతీయ కార్యదర్శి బివి నరసింహారావు ఆదేశించారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మరియు నేషనల్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ సెల్ వారు సంయుక్తంగా వారం రోజుల పాటు పరివర్తన ఆలోచనలు మరియు ఇంక్యుబేషన్ ఎక్సలెన్స్ అనే అంశంపై బూట్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వలసపల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, బురకాయలకోట మరియు వాల్మీకిపురం నుంచి 120 మంది విద్యార్థులు మరియు 9 మంది అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో 1 మిలియన్ మంది పిల్లలను నియోటెరిక్ ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారతదేశంలోని పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తోందన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.